Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈరోజు వీడియోలో మనం వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అండ్ క్లైమేట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వెదర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనం వెదర్, క్లైమేట్ ఈ రెండు పదాలని వింటూనే ఉంటాం. చాలామంది వెదర్ అన్నా క్లైమేట్ అన్నా ఒకటే అనే భ్రమలో ఉంటారు. కానీ వెదర్ వేరు, క్లైమేట్ వేరు. వెదర్ అంటే ఒక రోజు లేదా ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులను వెదర్ అంటారు. ఉదాహరణకు ఈరోజు ఎండగా ఉంది, ఉదయం చల్లగా ఉంది, మధ్యాహ్నం వర్షం పడింది అని ఇలాంటి సందర్భాల్లో వెదర్ అనే పదాన్ని యూజ్ చేస్తారనమాట. వెదర్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకే జిల్లాలో కూడా ఒకే చోట ఎండగా ఉండి ఇంకొక చోట వర్షం పడవచ్చు. అందుకే వెదర్ను జనరలైజ్ చేయలేము. క్లైమేట్ అంటే ఒకే ప్రదేశంలో చాలా సంవత్సరాల పాటు ఉన్న సగటు వాతావరణ పరిస్థితులను క్లైమేట్ అని వర్ణిస్తాము. అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న యావరేజ్ అన్నమాట. కనీసం 35 సంవత్సరాల డేటా తీసుకొని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మలేషియా వాతావరణం తీసుకుందాం. మలేషియాలో క్లైమేట్ ఎప్పుడూ హాట్ అండ్ వెట్గా ఉంటుంది. అదే ఈజిప్ట్లో క్లైమేట్ అయితే హాట్ అండ్ డ్రైగా ఉంటుంది. ఇది వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? గత 35 ఇయర్స్గా ఉన్న డేటాని తీసుకొని అక్కడ ఉన్న క్లైమేట్ని డిసైడ్ చేస్తారు. సో వెదర్ అంటే టుడే కండిషన్, క్లైమేట్ అంటే మెనీ ఇయర్స్ యావరేజ్ కండిషన్. ఈ వెదర్ అండ్ క్లైమేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దామా మరి? వెదర్ అండ్ క్లైమేట్ మన డైలీ లైఫ్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట. ఫుడ్, డ్రెస్, లైఫ్ స్టైల్, హెల్త్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇలా ప్రతి దాంట్లో వెదర్ అండ్ క్లైమేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. మీరు గమనిస్తే మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం మన కోసం కట్టుకున్న ఇల్లు, తీసుకునే ఆహార పదార్థాలు, మన లైఫ్ స్టైల్, ప్రతిదీ క్లైమేట్ అండ్ వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే నార్త్ ఇండియాలో ఉన్న హౌసెస్, సౌత్ ఇండియాలో ఉన్న హౌసెస్, నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో ఉన్న హౌసెస్, వీటన్నిటికీ చాలా వేరియేషన్ ఉంది. తెలుసా? ఈ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల ఆరోగ్యం అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఎలా అంటే ఉష్ణ ప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువ ఉంటాయి. చల్లని పర్వత ప్రాంతాల గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో డిసీజెస్ ఎక్కువ రావడానికి రీజన్స్ ఏంటి? ఎందుకు అంటే అక్కడ జర్మ్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. తేమ ఉన్న ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగస్ త్వరగా పెరుగుతాయి. ఇవే ఇన్ఫెక్షన్స్కి మెయిన్ రీజన్. మస్కిటోస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వెట్ ఏరియాస్లో వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ జరుగుతుంది. అందుకే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి డిసీజెస్ వస్తాయి. అంతేకాక స్వెట్ కూడా ఫాస్ట్గా డ్రై అవ్వదు. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే స్వెట్ త్వరగా ఆరదు. స్కిన్ మీద ర్యాషెస్, ఇచ్చింగ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతేకాక ఫంగస్ అండ్ మోల్డ్ ఎక్కువ ఉంటుంది. డ్యాంప్ వాల్స్ అంటే తడిగా ఉన్న గోడలు, క్లోత్స్, ఫుడ్ మీద ఫంగస్ వస్తుంది. ఇది అలర్జీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి కారణమవుతుంది. అంతేకాక ఎయిర్ సర్క్యులేషన్ కూడా పూర్గా ఉంటుంది. మాయిస్ట్ ఎయిర్ వల్ల ఫ్రెష్ ఎయిర్ ఫ్లో తగ్గుతుంది. అందుకే కోల్డ్, కాఫ్, ఆస్తమా వంటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయన్నమాట. దీన్నంతటినీ ఒక్క ముక్కలో చెప్పాలంటే హై హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో ఎక్కువ జర్మ్స్, ఎక్కువ దోమలు, ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకే హ్యూమిడ్ రీజియన్స్లో డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.